అందులో 100% న్యాయం ఉంది సత్య. మాలాగా అది నువ్వు కూడా అర్థం చేసుకుని మౌనంగా నిలబడకుండా ఎందుకు అమ్మతో నువ్వు మాటి మాటికి వాగ్వాదం చేస్తున్నావు? ఆవిడ పొరపాటు పడుతున్నారు అర్జున్. ఎవరో ఒకరు అత్తయ్యతో మాట్లాడి అర్థమయ్యేలా చెప్పాలి కదా. అందరూ నోరు మూసుకుని మౌనంగా ఉంటే మనం చేసింది తప్పైపోదా చెప్పు? మనం చేసింది తప్పే అని ఇప్పుడు కూడా నా మనసుకు అనిపిస్తోంది సత్య. నువ్వు ఎంత చెప్పినా సరే మేం కూడా ఒకసారి ఆలోచించి ఉండాల్సిందే. అభిదేవిలను నేరుగా మనతో పాటు ఇంటికి తీసుకొచ్చుంటే అమ్మే సంతోషంగా వాళ్ళకి పెళ్లి చేసి ఉండేది. సత్య, ఏంటి సడన్ గా సైలెంట్ అయ్యావు? నేను చెప్పింది నిజమే కదా. అమ్మ సంతోషంగా అభిదేవిల పెళ్లిని చేసేది కదా. ఏమైంది సత్య? లేదు, ఏదేదో గుర్తొచ్చి గుండె వేగంగా కొట్టుకుంటోంది. దేవికి భరోసాగా ఉండాలి, అందువల్ల తాళి కట్టండి అని నువ్వు అరకులో చెప్పినప్పుడు అది కరెక్ట్ గానే అనిపించింది. కానీ ఇక్కడికి వచ్చాక అమ్మ ప్రేమ, ఆవిడ కన్నీళ్లు, ఆవిడ ఎమోషనల్ అయ్యి కళ్ళు తిరిగి పడిపోవడం, ఇదంతా చూసినప్పుడు అమ్మ చెప్పేదే కరెక్ట్, మనం చేసింది తప్పు అని ఇప్పుడు అనిపిస్తోంది సత్య. మనం తొందరపడ్డాం అనిపిస్తోంది. అయ్యయ్యో, ఇతను మళ్ళీ వాళ్ళ అమ్మ వైపు వెళ్ళిపోయాడే. ఇది చాలా పెద్ద ప్రమాదం. సత్య, ఏం ఆలోచిస్తున్నావు? అది కాదు అర్జున్, నువ్వు దేవి పాయింట్ ఆఫ్ వ్యూని ఆలోచించి చూడు. నేనెందుకు దేవి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి? నన్ను అర్థం చేసుకో సత్య. నువ్వు కూడా అమ్మ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించడం మంచిది. లేదు అర్జున్, అమ్మ చెప్పినట్టు నువ్వు దేవి ఫ్యామిలీ గురించి ఆలోచించావా? వాళ్ళొచ్చి నిన్ను ప్రశ్నిస్తారా? దీనికి అంతా కారణం అమ్మే అనుకుని ఆవిడనే కదా అప్పుడు అందరి ముందు నిలబెట్టి ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతారు. అసలు చెయ్యని తప్పుకి మా అమ్మ సమాధానం చెప్పాల్సిన సిచ్యువేషన్ ఇప్పుడు వచ్చింది కదా. ఆవిడ నా సిచ్యువేషన్ కి తీసుకురావడం మన తప్పే కదా. అర్జున్ ప్లీజ్, నేను చెప్పేది కొంచెం విను. నేను చెప్పేది నువ్వు విను సత్య. యాక్చువల్లీ నీకో విషయం తెలుసా? అమ్మకి దేవి అంటే చాలా ఇష్టం. నా కాలి చెప్పుగా కూడా ఉండే అర్హత లేని నువ్వు నా ఇంటికి కోడలు అవుతావా? నీ కుటుంబంతో నాకు బియ్యమా? ఆవిడ దేవి పైన ప్రాణం పెట్టుకున్నారు. అమ్మ నిజంగా ఆవిడ మనసులో దేవిని అంతగా లవ్ చేస్తోంది. నేను నీ యజమానురాలిని, మేడం అని పిలవాలి, అర్థమైందా? నిన్న మీరే కదా అమ్మ అని పిలవమన్నారు. ఈ అమ్మ అయితే నాకు ఓకే. అలానా? ఇదేంటి కొత్త విషయం చెప్తున్నావు? ఇది కొత్త విషయం కాదు, కథ కూడా కాదు, నిజం సత్య. అందువల్లే కదా దేవి చనిపోయిందనుకుని అమ్మ దేవి పేరు మీద ఒక ఫౌండేషన్ మొదలు పెట్టారు. అదంతా మీ అందరి కళ్ళకి గంతలు కట్టి మిమ్మల్ని ఆవిడ గుప్పెట్లో పెట్టుకోవడానికి చాముండేశ్వరి ఆడుతున్న డ్రామా. ఇది నీకు అర్థమయ్యేలా ఎలా చేయాలి అర్జున్? దేవి మీద అమ్మకి ఇంత ప్రేమ ఉండడం వల్లే తను అప్సెట్ అయ్యి కళ్ళు తిరిగి పడిపోయింది. మనం దేవిని తీసుకొచ్చి అమ్మ ముందు గనక నిలబెట్టి ఉంటే ఆవిడ ఖచ్చితంగా అభిదేవిల పెళ్లి చాలా గ్రాండ్ గా చేసేవారు. ఒకవేళ దేవిని చూశాక అత్తయ్య వేరే విధంగా నడుచుకుని ఉంటే? అలా నడుచుకోరు సత్య. అది నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. అది ముందు నీ మైండ్లో నుంచి తీసి బయటపడే. మా అమ్మ గురించి నాకు మాత్రమే బాగా తెలుసు. నువ్విప్పుడే కదా వచ్చింది. మా అమ్మ ఎలాంటి వ్యక్తి అని నీకు ఎలా తెలుసు? నువ్వు కొంచెం కూర్చుని నేనిప్పుడు మాట్లాడిన దాని గురించి ఆలోచించు. అప్పుడే నీకు నేను చెప్పే విషయంలో ఉన్న నిజం అర్థమవుతుంది. సరే, నేను వెళ్ళి అమ్మ ఎలా ఉందో చూసొస్తాను. అయ్యో, చాముండేశ్వరి ఎవరు ఇంత పెద్ద రక్త పిశాచి అని ఈయనకి అర్థమయ్యేలా నేను ఎలా చెప్పాలి నీకు అర్జున్?
అమ్మ పైన లెక్కలేనంత ప్రేమ పెంచుకున్న నా భర్తని